హాయ్ గైస్, ఈరోజు మనం ఈ ట్రాన్సిస్టర్ని ఉపయోగించి ఒక సింపుల్ రీసాల్వింగ్ తయారు చేద్దాం. ఫస్ట్ అయితే ఇలాంటి ట్రాన్సిస్టర్ ఏదో తీసుకోండి. ఈ ట్రాన్సిస్టర్ యొక్క ఫస్ట్ అండ్ సెకండ్ పిన్ అయితే మీరు స్లాటింగ్ అయితే చేయండి. ఈ ట్రాన్సిస్టర్ యొక్క నంబర్ అయితే BT136. మీరు దీని బదులు 7805 వోల్టేజ్ రిలేటర్ కూడా యూస్ చేయొచ్చు. సేమ్ ఇదే విధంగా అయితే సాల్డరింగ్ అయితే చేసుకోండి. చూస్తుంటే గైస్ ఈ విధంగా అయితే సాల్డరింగ్ అయితే చేసుకోండి. ఈ సాల్డరింగ్ చేసిన కాడ ఈ లాస్ట్ పిన్ కాడ నుంచి అయితే 2 వైర్స్ అయితే తీసుకోండి, సాల్డరింగ్ అయితే చేయండి. నేనైతే ఈ విధంగా అయితే సాల్డరింగ్ అయితే చేశాను. మీరైతే ప్రాపర్గా సాల్డరింగ్ అయితే చేసుకోండి. మంచి క్వాలిటీ అనేది ఇక్కడ సాల్డరింగ్ ఇక్కడ యూస్ అయితే చేయండి. ఇలాంటి స్క్రూ అయితే ఒకటి తీసుకోండి. ట్రాన్సిస్టర్ యొక్క బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ స్క్రూని అయితే టైట్ అయితే చేసుకోండి. చూసారంటే గైస్ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా అయితే స్క్రూని టైట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఇలాంటి వుడ్ పీస్ ఒకటి తీసుకోండి. ఈ వుడ్ పీస్కి అయితే నేను ముందే అయితే హోల్ అయితే చేశాను. ఈ హోల్లో అయితే ఈ ట్రాన్సిస్టర్ని అయితే టైట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అయితే మీరైతే ప్రాపర్గా టైట్ అయితే చేసుకోండి. ఫైనల్గా అయితే మన డీసాల్టింగ్ మిషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ డీసాల్టింగ్ మిషన్కి 3 volts నుంచి 5 volts వరకు అయితే మనం ఇప్పుడైతే ఇవ్వచ్చు. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందని అయితే టెస్ట్ అయితే చేద్దాం. చూసారంటే గైస్ నేనైతే 3 volts ఇన్పుట్ అయితే ఇచ్చాను. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో టెస్ట్ అయితే చేద్దాం. ఇక్కడ నేను సాల్డరింగ్ లిడ్ అయితే పెడతాను. ఈ ట్రాన్సిస్టర్ అనేది స్లోగా అయితే హీట్ అయితే అవుతుంది. చూసారంటే గైస్ ఇక్కడ ఈ సాల్డరింగ్ లిడ్ అయితే మెల్ట్ అయితే అవుతుంది, మీరు చూడొచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.